నమస్తే, నేను మీ కేవి. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది. అదే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో ఏం జరుగుతోంది, అసలు జూనియర్ ఎన్టీఆర్ స్థాయి దిగజారిపోయే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు కొంతమంది. జూనియర్ ఎన్టీఆర్ స్థాయిని ఎవరు దిగజార్చలేరు. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆయన హిమాలయ పర్వతాల ఎత్తు ఎదిగిపోయాడు. ఒక విధంగా నందమూరి తారక రామారావు గారి ఒక అంశగా, ఒక వారసుడుగా ఈయన జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కాలం నుంచి, అంటే అప్పట్లో మనకి బాలరామాయణం అనేది వచ్చింది, గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా చూడడానికి ఎంత పోటీ పడ్డారో జనాలు మనం ఇప్పటికీ చెప్పుకోవచ్చు. సో అప్పటి నుంచి ఆయన రేంజ్ అంటే అంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఒక్కొక్క స్టెప్ చక్కగా ఎక్కుతూ వచ్చారు. ఒకానొక సందర్భంలో రామారావు గారు కూడా, అంటే వాళ్ళ కుటుంబంలో ఎన్ని వివాదాలు ఉన్నా కూడా పెద్ద రామారావు గారు, పెద్ద ఎన్టీఆర్ గారు, ఈయన పేరు తారక రామయ్య, నా వారసుడు నందమూరి తారక రామారావు అని స్వయంగా ప్రకటించారు కూడా. అప్పుడు అదొక న్యూస్ కూడా సెన్సేషన్ అయింది. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని చేరుకోవాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుందా? ఎంత శ్రమ ఉండాలి, ఎంత కృషి ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి. అంటే ఇప్పటి వరకు నందమూరి తారక రామారావు గారి వంశంలో ఉన్న హరికృష్ణ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, కళ్యాణ్ రామ్ కానీ ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ధీటుగా అటు ఇప్పటికీ ఉన్న వాళ్ళని చూసుకుంటే బాలకృష్ణ గారు ఎంతైతే ఒక రేంజ్లో ఉన్నారో అంతే రేంజ్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం వైవిఎస్ చౌదరి గారు, ఆయనే ప్రొడ్యూసర్గా, ఆయనే డైరెక్టర్గా ఒక సినిమాని లాంచ్ చేస్తూ దానిలో జూనియర్ ఎన్టీఆర్ అంటే మనం అనుకునే ఎన్టీఆర్ కాదండి, 4వ తరానికి సంబంధించి జానకిరామ్ గారి కొడుకు అనమాట. అంటే నందమూరి తారక రామారావు గారి, పెద్ద రామారావు గారి మునిమనవడు, 4వ తరానికి సంబంధించిన ఆయన పేరు కూడా నందమూరి తారక రామారావు. సో ఆ పేరు పెట్టుకోవడంలో, ఆ వంశం అనేది ఫాలో అవ్వడంలో తప్పు లేదు. కానీ ఆయన్ని మరొక విధంగా పరిచయం చేస్తే ఒక బ్రాండ్ ఇంకా బాగుండేదేమో అని ఇప్పుడు ఇటు ప్రేక్షకులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు సైతం వైవిఎస్ చౌదరి గారి మాటల మీద తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు లేనిపోని కలహాలు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, ఆ పేరుని పెట్టడం వల్ల ఇమేజ్ డ్యామేజ్ అవ్వదు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ అయితే డ్యామేజ్ అవ్వదు, కానీ ఈ పిల్లాడి భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది కదా. ఏమో భవిష్యత్తు గురించి, రేపు జరగబోయే దాని గురించి మనం చెప్పలేము. కానీ ఆయన ప్రెస్ మీట్లో వైవిఎస్ చౌదరి గారు ఒకే ఒక మాట అన్నారు, ఎవరైతే పెద్ద ఎన్టీఆర్ గారు ఉన్నారో ఆయన అసలు సిసలైన వారసుడు, ఇప్పుడు మేము పరిచయం చేస్తున్న జానకిరామ్ గారి కుమారుడు నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ అని. అది ఎంతవరకు కరెక్ట్ అండి? వైవిఎస్ చౌదరి గారికి అంతా తెలుసు. పైగా ఈ ఫంక్షన్కి అందరూ అమ్మమ్మలు, అంటే ఆ అబ్బాయికి అమ్మమ్మలు, హీరోకి అమ్మమ్మలు, వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చారు. కానీ బాలకృష్ణ గారిని రానివ్వలేదు. అంటే రానివ్వలేదు అని కాదు, పిలవలేదు. ఎందుకు? ఒకవేళ పిలిచినా రాలేదా? మరి జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు? వరల్డ్ వైడ్గా ఒక క్రేజ్ని సంపాదించుకున్న ఆయన్ని పిలవలేదా? పిలిచినా రాలేదా? ఒకవేళ వాళ్ళిద్దరూ వచ్చుంటే ఈ ఫంక్షన్ ఎలా ఉండేది? ఈ రాబోయే 4వ తరానికి సంబంధించి నందమూరి తారక రామారావు ఒక హీరోగా రాబోతున్నాడు. మరి అతని భవిష్యత్ ఎలా ఉండేది? ఎంత క్రేజ్ ఉండేది? అదొక్కసారి ఎవరైనా ఆలోచించారా? సో కేవలం ఒక్క పేరు అనేది ఇన్ని రచ్చలకు కారణమైంది. సో తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పకపోయినా మనం ఎవరని చెప్పలేం కాబట్టి, ఆ అబ్బాయికి మంచి జరగాలి అంటే ఎలాంటి పొరపచ్చాలు అనేది ఉండకూడదు. ఆకాశాన్ని అందుకోవాలంటే కష్టం కదా ఎవరికైనా. సో ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ వచ్చినా, కష్టంతో ఎదుక్కుంటూ వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ని చేరుకోవాలి అంటే ఎవరికి సాధ్యం కాదు. అయితే దీనిలో నిజం ఎంత అనేది మనకైతే తెలియదు, కానీ అక్కడ ప్రజల అభిప్రాయాన్ని మీ ముందు పెడుతున్నాను. మరి మీరేమంటారు? అసలు జూనియర్ ఎన్టీఆర్ అనేది ఈ 4వ తరం అబ్బాయికి కరెక్టేనా? కొంతమంది మాత్రం ఆ అబ్బాయి పేరు తారక రామారావు అయినా తారక్గా పెట్టచ్చు, రామ్గా పెట్టచ్చు, ఇంకే విధంగా అన్న పేరు పెట్టి హీరోగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా అని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ అబ్బాయి మీద అనవసరంగా ప్రజల్లో, అభిమానుల్లో ఒక నెగటివిటీని క్రియేట్ చేసిన వారయ్యారు వైవిఎస్ చౌదరి అనేది కూడా అనుకుంటున్నారు. అంటే ఒక విధంగా ఆ అబ్బాయి భవిష్యత్తుని ఏదో పెంచేస్తానంటూ కొంచెం డ్యామేజ్ అయ్యేలాగా చేశారు అనేది కూడా ఒక వాదన. మరి వీటన్నిటికీ మీరేం సమాధానం చెప్తారు? కామెంట్ చేయండి. సో అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.